నగేషు అమ్మా తొందర రాదురా. వస్తానా. ఏందేమ్మా పిలిచినావు? అరే ఒక మంచి సంబంధం వచ్చిందిరా, నీకు పెళ్లి చేస్తాను అనుకుంటాను. అవును బిడ్డ, నువ్వు ఒక ఇంటోన్ అయితే మంచిగా ఉంటుందిరా, ఆలోచించు. ఏందే మీ ఇద్దరికి పిసగం లేచిందానే? నాకంటే ముందు చెల్లెలేదానే? అది మంచిగా చదువుకున్న తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. దాని తర్వాత నా గురించి ఆలోచించాలి, కానీ ఇప్పుడే పెళ్ళి అయిందే నాకు. అయితే మన అమ్మ నాకు ఆఫీస్ టైం అయితే తొందర అన్నమండు. సరే బిడ్డ. అమ్మ ఆఫీస్ పోయితేనే. ఆగు బిడ్డ, టిఫిన్ కొంటపా. సరేనే, బాయ్. సరే. ఏంది? ఏందయ్యా? మనం గా బాయి మొక్కన పోయేద్దాంపా, పత్తి గింజలు ముడిచినవి లేదు. సరే మన ఇద్దరికి సర్ది పెట్టుకత్తా, పోదాం. సర్ది పెట్టినావానే? పెట్టిన పోదాంపా. బాయి మొక్కన పోయి అట్లా చూసేస్తే నెమ్మదిగా ఉంటుంది. ఆ గింజలు ముడిచినాయో లేదో. ఏందయ్యా, వానలు పడక పెట్టిన గింజలన్నీ ఎండిపాయే. ఈసారన్న పంట చేతికి వచ్చేటట్లేదు, ఎట్లయ్యా? అవునే, పంట కోసం అప్పు చేస్తేమి కాలం కాకపోయా, అప్పు మిగిలే పంట వాయ్. ఇప్పుడు ఎట్లనే? నువ్వు గట్ల రంది పడకయ్యా, ఎట్లా ఏది గట్ల అవుతుంది. ఇక మనకు దేవుడే దిక్కు, ఏం చేద్దాం చెప్పు. ఎల్లుండి రాఖీ పండుగ కదనే, బుజ్జెత్తది, చేతిలో పైసలు లేకపోయా. ఏదైనా కూలి పనికి పోయేస్తా, నువ్వు ఇంటి మొక్కన పో. ఇగో. సరేనయ్యా. ఒరే అన్నయ్య, వచ్చి రాకైనా నాకు ఫోన్ కొనిరా. సార్, ఒక 10,000 అడ్వాన్స్ కావాలి సార్. పోయిందే కదా మీ చెల్లె కాలేజ్ ఫీజు కానీ 20,000 తీసుకున్నావు, ఇప్పుడు కూడా కుదరదు. అంటే రాఖీ పండుగ వస్తుంది కదా, మా చెల్లెకు ఫోన్ కొనిస్తానని మాట ఇచ్చిన సార్. ఎట్లా చేసినా ఒక 10,000 ఇప్పాను సార్, ప్లీజ్ సార్. నేను ఇవ్వలేను, వేరే దగ్గర ట్రై చేసుకో. సరే సార్. హలో మామయ్య, అర్జెంట్గా ఒక 10,000 కావాలి మామయ్య. లేవా? సరే మామయ్య. మా ఫ్రెండ్ గారిని అడుగుదాం, వాడు ఖచ్చితంగా ఇస్తాడు.
అరే అర్జెంట్గా ఒక 10,000 కావాలరా, రాఖీ పండుగ వస్తుంది కదా, చెల్ల ఫోన్ కావాలని అడిగిందిరా. అరే నా కోసం ఎవరినో ఒకరిని అడిగిరా ప్లీజ్, ఈ ఒక్క హెల్ప్ చేయమమ్మా ప్లీజ్. సరేరా. బాపేంది ఇక్కడ పని చేస్తాను? బాపు ఈడ పని చేస్తాను ఏందే? దా ఏందే బాబు, ఎన్నెళ్ళు లేని ఈ పనికి వచ్చినావు? ఏం లేదురా, ఎల్లుండి రాఖీ పండుగ కదా, చేతులు చెల్లికి అవ్వలేదురా. చెల్లికి ఏదైనా డ్రెస్ తీసుకోవాలి కదరా, అందుకే ఈ కూలికి వచ్చిన. నేను లేనానే, నేను చూసుకుంటా కదా, నువ్వు కూర్చో. శంకరయ్య, శంకరయ్య, అయ్యా ఏంది శంకరయ్య, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంకెన్ని రోజులు తిరగాలి నీ ఇంటి చుట్టూ? అయ్యా చాలా కష్టాలలో ఉన్నామయ్యా, జర పెద్ద మనసు చేసుకొని కొంచెం గడివితే తీర్థమయ్యా. వర్షాలు లేవు, పంటలు పంటలేవు, ఎట్లా తీరుస్తారు? ఇట్లా అయితే తినారు, మీ బండి పట్టుకపోతానా? అయ్యా 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 దండ పెడతా అయ్యా, నా కొడుకు ఇష్టంగా కొనుక్కున్న బండి అయ్యా, ఇది తీసుకపోతే వాడు బాధపడతాడు అయ్యా, దయచేసి తీసుకుపోకండి అయ్యా. అయ్యా 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 అయ్యా. బాబు ఏమైంది బాబు? లే సార్, ఏమైంది సార్? మీ అయ్య నా దగ్గర అప్పు తీసుకున్నాడు, బండి తీసుకోపోతానా? సార్ ఒక్క 2 నెలలు టైం ఏంటి సార్, కట్టే బాధ్యత నాది సార్. అప్పుడు ఒకవేళ నేను కట్టకపోయినా అనుకో, బండి పట్టుకుపోండి సార్ ప్లీజ్ సార్. సరే, నీ కొడుకు మాట నమ్మిపోతున్నా,
ఏంది బుజ్జొచ్చిందే బిడ్డ బాగున్నావా? బాగున్నా నాన్న. ఎన్ని రోజులు అవుతుందిరా నేను చూసి. నువ్వు బాగున్నావా? అమ్మ బాగున్నావా? నాగేశు చెల్లెచ్చిందిరా. బాగా బిడ్డ ఇద్దే బ్యాగి. ఇంత లేట్ అయ్యారా చెల్లి రావడానికి? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురుస్తున్నామో తెలుసా? నీకు తెలుసు కదరా అన్నయ్య, ఫెస్టివల్ అని చాలా రష్ గా ఉండే. బస్ దొరికేసరికి లేట్ అయింది, అందుకే వచ్చేసరికి ఈ టైం అయింది. సర్లేరా, రాఖీ కడతా. ఇగో బిడ్డ నువ్వు బొట్టు పెట్టి రాఖీ కట్టు. అరే అన్నయ్య, నా గిఫ్ట్ ఏదిరా? నా ఫోన్ ఏది? ఏంది ఇంకా కవర్ తెప్పు. సరే ఏదిరా నా గిఫ్ట్? మళ్ళీ డ్రెస్ ఏనా? ఫోన్ తేలేదా? నాకేమొద్దు. ఎంత ఆశతో వచ్చినారా? నువ్వు ఫోన్ కొనలేదని తెలుసుంటే అసలు ఇంటికే రాకపోతును. నా ఫ్రెండ్స్ నన్ను చీప్ గా చూస్తున్నారా? నాకు ఇన్సల్ట్ అవుతుంది. నువ్వు ఫోన్ కొనిచ్చేంత వరకు నేను నీతో మాట్లాడను, అసలు ఇంటికే రాను. ఏంది బిడ్డ గట్ల కోపంతో ఉన్నావు బిడ్డ? ఏంది బిడ్డ అన్న మీద అలిగిపోతానవా? అద్దు బిడ్డ, అన్న బాధపడతాడు. అన్నంటే తండ్రి తర్వాత ఇంటి భారం మోసేటోడు. కానీ నీ అన్న ఏ తండ్రి బతుకుండగా అని భారం మోస్తాడు బిడ్డ. అట్లాంటి అన్నను అపార్థం చేసుకొని పోతావా? అద్దు బిడ్డ. నా చెల్లె బాగుండాలి, నా చెల్లె బాగా చదువుకోవాలి, నా చెల్లె గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుక్షణం ఆలోచించే వెర్రి బాగులోనే నీ అన్నయ్య. అట్లాంటి అన్నయ్య బాధ పెట్టిపోతావానే? ఇంకొక విషయం చెప్పన్నా బిడ్డ, ఫోన్ కొనాలని నీ అన్న డబ్బు దాచిపెట్టిండు. కానీ నీ హాస్టల్ ఫీజు కట్టాలని ఫోన్ వచ్చింది. అప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్లి నీ ఫీజు కట్టిండు. ఫోన్ ముఖ్యమా చదువు ముఖ్యమా అంటే నా చెల్లె చదువే ముఖ్యం, భవిష్యత్తే ముఖ్యం అన్నాడు బిడ్డ నీ అన్నయ్య. అన్న చెల్లెల పవిత్రమైన ప్రేమ రగల బంధం బిడ్డ రాఖీ అంటే. దాన్ని ఎప్పుడు డబ్బులతో కొలవద్దు బిడ్డ. నువ్వు పండుగకు వస్తే నా దగ్గర పెట్టడానికి చిల్లి గవ్వలేదు బిడ్డ. అట్లాంటిది నీ అన్న ఇటుకలు మోసి కొన్నాడు బిడ్డ ఆ డ్రెస్సు. అట్లాంటిది ముఖం మీద పడేస్తావా? సారీరా అన్నయ్య, నేను చాలా బాధ పెట్టాను. నాకు డ్రెస్ వద్దు, ఫోన్ వద్దు, ఏమొద్దు. నన్ను కలకాలం ప్రేమగా చూసుకుంటే చాలరా. చెల్లెల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన అన్నేలందరికీ ఈ లఘు చిత్రం అంకితం.